ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో 40వ కీర్తన మరి దేవుని సేవకులు అహరోనంకు చదివి వినిపించారు. ఈ కీర్తనలో 17వ వచనాన్ని చదువు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవ ఆలస్యము చేయ. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తనలో 4వ వచనంలో మాట్లాడుతూ గర్విష్ఠులను త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారిని లక్ష్య పెట్టొద్దని చెప్పాడు. మన ప్రభు ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టొద్దు అనే వైఖరి ఆయనలో మనం గమనిస్తాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. నా గుడివాడ ఆనంద్ అని ఉన్నారా? ఉన్నారండి. ఉన్నాను. నా ఉందనా? ఉన్నాను. ఒక చిన్న మాట చెప్తానన్న. చెప్పండి అన్న. మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. అన్నా, ఇది ఆ, ఆత్మానుసారం ఆత్మీయందు ఉన్నాము. ఆ రెండింటికి ఒకసారి డిఫరెన్స్ మీటింగ్ అయిపోయాక ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు అర్థమైంది అది వాక్యంలో నిన్న రాత్రి చెప్పింది? అర్థమైందన్న. ఆత్మానుసారులు ఆత్మీయంతో ఉన్నవారు, ఈ రెండింటి డిఫరెన్స్ అర్థమైందన్న. అర్థమైందా? అంటే ఇందాక ప్రార్థన చేసినప్పుడు అన్న. ఆత్మీయందు ఉన్నవారు అనే దగ్గర ఆత్మానుసారులు అని ప్రార్థన చేశారు. ఓకే. ఒకసారి అది ఏదైనా క్లారిటీ కావాలంటే మీటింగ్ అయ్యాక ఒకసారి మాట్లాడు, చేస్తాను. మీరు ఫ్రీ టైం ఉంటే. ఓకే అన్న, చేస్తాను. ఓకే అన్న. రైట్. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చదివిన ఒక వాక్యం చదువుదాం. చూడండి, 36 వచనం. మార్క్స్ వార్త 5:36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక అనే మాట మనం చూస్తున్నాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దని చెప్పాడు. అంటే ఆయన వైఖరి ఎలా ఉంటదంటే, లక్ష్య పెట్టొద్దంటే ఇక లక్ష్య పెట్టొద్దు అంటాడు అంతే. ఇక్కడ గర్విష్ఠులను ఆయన లక్ష్య పెట్టొద్దు అన్నాడు. ఆయన వైఖరి ఏంటంటే, లేదా ఆయన యొక్క వ్యక్తిత్వం లేకపోతే ఆయన యొక్క లక్షణం, ఆయన యొక్క స్వభావం ఎలా ఉంటదంటే, గర్వం ఉందంటే ఇంకా వారిని లక్ష్య పెట్టొద్దు అంటాడు. కాబట్టి మీరు కూడా దైవ స్వభావమందు పాలివారగునట్లు వాగ్దానాల వల్ల జీవించేవారా? అలాగైతే మీరు వాగ్దానాల వల్ల మీరు గర్విష్ఠుల మాటలు గాని గర్విష్ఠులను గాని లక్ష్య పెట్టొద్దు. ఒకవేళ మీరు ప్రవచనాల చొప్పున జీవించేవారా? అలాగైతే మీరు దేవుడు ఆత్మ గనుక మీరు కూడా ఆత్మీయందు ఉన్నారు గనుక మీరు గర్విష్ఠులను లక్ష్య పెట్టని వారిగా ఉంటారు. వారి మాట లక్ష్య పెట్టొద్దు అని ఇక్కడ మనం చూస్తున్నాం. 40వ కీర్తనలో మనం చదువుకున్న వాక్యంలో 17వ వచనంలో ఏం చెప్పాడంటే, నేను శ్రమల పాలై దీనుడనైతే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొనెను అనే మాట చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. 5:8, 5:1.
నేను శ్రమల పాలై దీనుడనైతిని, ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు అనే మాట చూస్తున్నాం. నిజమే. మనము శ్రమల గుండా వెళ్తే మనము విధేయత నేర్చుకునే అవకాశం వస్తుంది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనం వ్యక్తుల ద్వారా శ్రమలను అనుభవిస్తున్నామో అప్పుడు మనకు ప్రభు విధేయతను నేర్పిస్తాడు. అందుకనే ప్రభు చేసిన పని ఏంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం వచనం 3 చదవండి. 3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి అన్నాడు. సో ఇక్కడ పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ప్రభు ఓర్చుకున్నాడు. వాస్తవంగా ఆయన దానిని తృణీకరించి ఉంటే, ఆ శ్రమను ఆయన తిరస్కరించి ఉంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని చూసుకునేవాడు కాదు. కానీ ఆయన 2వ వచనంలో మనం చూస్తున్నాం, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, సిలువను ఆయన సహించాడు అనే మాట చూస్తున్నాం. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వానికి హెచ్చించబడ్డాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం వింటుండగా, తమ్ముడు రిఫరెన్స్ తీసేయండి. రిఫరెన్స్ పెట్టి చెప్పినప్పుడు వేయండి, మళ్ళీ తీయండి వాటిని. ఈ ఉదయకాలం మనం వింటున్నట్లుగా మన వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తుల ద్వారా మనం శ్రమలను అనుభవిస్తున్నప్పుడు మనము వాటిని తృణీకరించకుండా, లేదా వారు చేస్తున్న తిరస్కారాన్ని మనం ఓర్చుకున్నట్లయితే ప్రభు మనకు విధేయతను నేర్పిస్తాడు, దేనత్వాన్ని నేర్పిస్తాడు. ముఖ్యంగా పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో కూడా ఏం చెప్పారంటే, 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండునట్లు నాకు శరీరములో ముళ్ళు సాతాను యొక్క దోత అని చెప్పాడు. అంటే సాతాను చేత చెరపట్టబడిన వారు, మరి ఎవరైతే సాతాను యొక్క దోతగా ఉంచబడతారో వారి ద్వారా కలిగే శ్రమ అది మనకు అత్యధికంగా హెచ్చిపోకుండా కాపాడుతుంది. ఈ మాట మీకు అర్థమవుతుందా? అర్థమైతే ఇది మన మేలు కొరకే అని మనం నమ్మాలి. సాతాను ఎవరినైనా చేరపడతాడు, వారి ద్వారా మనకు శ్రమ రావచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడినట్లుగా సాతాను తన ఇష్టము చొప్పున చెరపడతాడు, ఎవరినైనా చెరపడతాడు. సాతాను ఎవరినైతే చెరపడతాడో వారి ద్వారా మనకు శ్రమ వస్తుంది. ఈ శ్రమను మనం యాక్సెప్ట్ చేయగలగాలి, లేదా ఆ వ్యక్తుల ద్వారా వస్తున్న శ్రమను మనం అంగీకరించగలిగితే దేనత్వం వస్తుంది. అంతేగాని మన ఆ వ్యక్తుల గురించి, వారి తప్పులను గురించి మనం ఇక్కడ మాట్లాడకూడదు. ఒకవేళ మీకు మంచి పోరాటం అనే మాట అర్థం కాకపోతే ఇలా చెప్తాను. మంచి పోరాటం విశ్వాస సంబంధమైంది. తిమోతి మొదటి పత్రిక 6:11 లేదా 6:12 విశ్వాస సంబంధమైంది మంచి పోరాటం. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తితో మనము సిద్ధాంతపరంగా విభేదించి పోరాడాలి తప్ప వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం మాట్లాడకూడదు. వారిలో లోపాలు ఉంటాయి, కానీ వారి యొక్క తప్పులను గురించి కాకుండా వాస్తవంగా వారు విశ్వాస సంబంధమైన వాటి విషయంలో మాట్లాడుతున్న తప్పులను మాత్రమే మనం ఎత్తి చూపించినట్లయితే అప్పుడు మనం న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నట్లు. అంతేగాని
మన కళ్ళ ముందు కనిపిస్తున్న వారి యొక్క బలహీనతలు, తప్పులను మనం మాట్లాడుతున్నామంటే స్ట్రైట్ గా మనం వారి ద్వారా వచ్చే పోరాటాన్ని మనం ఎదుర్కోలేకపోతున్నామని అర్థం. వాక్యంలో ఏం చెప్పాడంటే మన ప్రభు మనకుంచిన మాదిరిలోనే మనల్ని నడవమని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో క్రీస్తు మనకు అడుగుజాడలు నుంచాడు, మాదిరి నుంచాడు అని చెప్పాడు. ఆ మాదిరి ఏంటంటే 23వ వచనం, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రభు ఎలాగైతే అప్పగించుకొని హెచ్చించబడ్డాడో మనం కూడా హెచ్చించబడతాం. రాత్రి మనం విన్నట్లుగా మనకి ప్రమోషన్ కావాలి. హెబ్రీ పత్రిక 1:9లో ఆనంద తైలముతో ఆయన అభిషేకించి హెచ్చిస్తాడు అని చెప్పాడు. అభిషేకం ద్వారా ఆయన హెచ్చించేవాడు, అభిషేకం ద్వారా ఆయన హెచ్చించేవాడు. ప్రవక్తను హెచ్చించడం ద్వారా దేవుని ప్రజను హెచ్చిస్తాడు. తన కాపరిని హెచ్చించడం ద్వారా ఆయన తన ప్రజను హెచ్చిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అంటే, కడసారి వాడు ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు అని 11వ వచనంలో చెప్తున్నప్పుడు 12వ వచనంలో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని చెప్పాడు. దావీదును దేవుడు అభిషేకించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజను దేవుడు హెచ్చించాడు. కారణం ఏంటంటే, ఇంతకు ముందు రాజు సౌలు ఎవరైతే ఉన్నారో సౌలు గురించి సమూయేలు వారందరితో మాట్లాడి చెప్పిన సంగతి మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో 12వ వచనంలో లేదా 11వ వచనంలో, మిమ్ముని ఏలబోవు రాజు ఎట్టివాడవుతాడంటే తన రథములను తోలుటకు తన గుర్రములను కాపాడుటకు మీ కుమారులను ఉంచుకుంటాడు అని చెప్పాడు సమూయేలు. 12వ వచనంలో అతడు వారిని సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగా నియమించును, తన భూములు దున్నుటకును వాటి పంట కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తులుగాను రొట్టెలు కాల్చువారుగాను పెట్టును. మీ పొలముల్లో మీ ద్రాక్ష తోటల్లో ఒలీవ తోటల్లో శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. ఇవన్నీ చెప్పాడు. 18వ వచనంలో, ఆ దినమున మీరు కోరుకొని రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొలక ఇలాగ కాదు, మాకు ఆ సౌలే కావాలని చెప్పారు. కానీ దావీదు పరిపాలన అలాంటిది కాదు. దావీదు ఏలుతున్నప్పుడు ప్రజలు ఏలుతున్నారు, సౌలు ఏలుతున్నప్పుడు ప్రజలు బానిసలు అవుతున్నారు. కాబట్టి ఎలాగూ దేవుడు తన ప్రజను హెచ్చిస్తాడు? ఆయన తన కాపరిని హెచ్చించడం ద్వారా, వారికి ఇచ్చే అభిషేకంలో పాలును హెచ్చించడం ద్వారా ఆయన తన ప్రజను హెచ్చిస్తాడు. రాత్రి మనం విన్నట్లుగా ఇంతకుముందు పౌలు గారు మనతో మాట్లాడినప్పుడు ఆయన మనతో గలతీ పత్రిక 5:19 నుంచి మాట్లాడారు. శరీర కార్యములు అనే విషయాన్ని మాట్లాడారు. కానీ అదే పౌలు గారు కొలస్సీ పత్రిక 3:5లో మాట్లాడినప్పుడు భూమి మీద ఉన్న మీ అవయవములు అని మాట్లాడారు. 5వ అధ్యాయం 16లో గలతీ పత్రికలో ఆత్మానుసారంగా నడుచుకొనుట అనే విషయాన్ని మాట్లాడిన పౌలే 8:9 రోమా పత్రికలో ఆత్మయందున్నవారు మీరు అని మాట్లాడారు. అంటే ఒక చోట శరీరం ఉందన్నట్లు మాట్లాడారు, ఓ చోట మీరు శరీరం అందే లేరు అన్నట్లు మాట్లాడారు. అక్కడికి ఇక్కడికి ఏం మారిందంటే దైవజనుడి యొక్క అభిషేకం మారింది. ఆ అభిషేకంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో దేవుని ప్రజను కూడా వారు హెచ్చించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు శరీరం మందు ఉన్నారు అని మాట్లాడితే బాగుంటుందా? శరీరం మందు మీరు లేరు అని ఎంచి మాట్లాడితే బాగుంటుందా? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఆత్మ సంబంధులైన పిల్లలు అని నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు.
ఇంకా మీరు శరీర సంబంధులైన వారేనని, పసిపిల్లలే అని మీతో నేను మాట్లాడవలసి వచ్చింది అని చెప్పాడు కదా. అంటే మనం ఏం కోరుకోవాలంటే, దైవజనుడు మనతో మాట్లాడుతున్న దేవుని సేవకుని యొక్క అభిషేకం పెరగాలని కోరుకోవాలి. అప్పుడు మనం కూడా హెచ్చించబడతాం వారితో పాటు. కానీ ఈ హెచ్చింపు అనేది సామాన్యంగా రాదు. ఇది శ్రమల ద్వారా వస్తుంది. వ్యక్తులు వారు చేసే నిందలు, వ్యక్తులు వారు చేసే దాడులు, వ్యక్తులు వారు చేసే ప్రయత్నాలు, పన్నాగాలు, ఇవన్నీ మనం ఎదుర్కొన్నప్పుడు, ఆ శ్రమల ద్వారా మనం దీనత్వాన్ని నేర్చుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. సాధారణంగా అసూయ అనేది వచ్చేస్తూ ఉంటది అనమాట. ఈ అసూయ ద్వారా మనుషులు శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. యేసు ప్రభు విషయంలో కూడా ఒక వాక్యాన్ని మనం చదువుదాం, చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు పిలాతు ఏమంటున్నాడు చూడండి, వచనం 6. ప్రధాన యాజకులను వండ్రోతులను ఆయనను చూసి సిలువ వేయముని కేకలు వేయగా, పిలాతు ఆయనందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పింది. రైట్. సో 4వ వచనంలో కూడా చెప్పాడు, ఈయన యందు ఏ దోషం నాకు కనబడలేదని చెప్పాడు. అయితే పిలాతు తెలుసుకున్నాడు, వారు అసూయ చేత ఆయనను అప్పగించారు అని. ప్రభు కూడా చెప్పారు కదా, నిర్హేతుకముగా వారు ద్వేషిస్తున్నారు అనే మాట 15వ అధ్యాయంలో వచనం 25లో చెప్పాడు. అంటే నిర్హేతుకముగా ద్వేషిస్తున్నారు. ఈయన యందు ఏ దోషం లేదు అని చెప్పినా కూడా ఆయన మీద అసూయతో అప్పగించారనమాట. కాబట్టి అసూయను బట్టి ప్రజలు చేస్తున్న దాడి, లేకపోతే వారు కలిగిస్తున్న శ్రమను, వీటన్నిటి మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు మనలో దీనత్వం వస్తుంది, విధేయత వస్తుంది. ఆ విధేయతలో ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎటువంటి శ్రమలను తృణీకరిస్తారు. ప్రభు ఏం తృణీకరించాడు? యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో కూడా ఉంది ఈ మాట. ఏంటంటే, యేసు ప్రభు దాహము అని అడిగినప్పుడు వారు బోళము కలిపి ఆయనకు పట్టించే ప్రయత్నం చేశారు. ప్రభు దాన్ని తీసుకున్నాడా? ఆయన తీసుకోలేదు. కారణం ఏంటంటే, అది మత్తు కలిగిస్తుంది అన్నమాట. మత్తు కలిగిస్తే శ్రమ తెలియబడదు. చాలా మంది ఇంట్లో బాధలు ఎక్కువైపోతే లోకంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇది యుగాల్లో తరాల్లో మరుగైన మర్మం కాదు, చెప్పేయండి. మందాగుతారండి. ఆ భాషలో చెప్పాల. మద్యపానం చేస్తారంటారేమో అనుకున్నాను ఎవరైనా. అంతే కదా. ఇబ్బందిని తట్టుకోలేక చాలా మంది మత్తులోకి పోతారు. యేసు ప్రభుకు మత్తు కలిగిద్దామని యేసు ప్రభు ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఆయన తృణీకరించాడు. ఎందుకంటే నిర్గమాకాండంలో ఏముందో చదవండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. సో నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్న వచనం ఒకసారి చదవండి. ఇది 12వ అధ్యాయం వచనం 10, 12-10. దానిలో ఉడకినదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలి ఉండకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలింది అగ్నితో కాల్చి వేయవలను. ఇక్కడ చూడండి, నీళ్లతో వండబడినదైనను ఉడికి ఉడకనిదైనను తినకూడదు అని చెప్పాడు.
అంటే యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడినప్పుడు ఆయన ఆ శ్రమకు ఆయన దాక్కోలేదన్నమాట. అంటే ఆ శ్రమను ఆయన నేరుగా ఎదుర్కొన్నాడు. ఆ ఫైర్ ని యేసు ప్రభు నేరుగా ఎదుర్కొన్నాడు. ఆయనకి మత్తు కలిగిద్దామనే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆ మత్తుని ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. సో చూడండి, ఆ వాక్యం మళ్ళీ చదువుదాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ చదవండి నాన్న, 12:10. దానిలో ఉడికి ఉడకినదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు చూడండి, ఉడికి ఉడకంది అంటే యేసు ప్రభు ఉడికి ఉడకనట్టు ఆయన లేడు. ఆయన ఎలాగూ అర్పించబడ్డాడంటే లేవీకాండంలో మనము 3 విషయాలు గతంలో ధ్యానం చేసాం. 2వ అధ్యాయంలో ఏముందంటే చూడండి, 4వ వచనంలో పొయ్యిలో కాల్చిన నైవేద్యం. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? పొయ్యిలో కాల్చబడిన నైవేద్యం. రెండవది 5వ వచనం పెనము మీద కాల్చిన నైవేద్యం. మూడవది కుండలో వండిన నైవేద్యం. సో ప్రయారిటీ దేనికి ఇవ్వబడింది? ఫస్ట్ది పొయ్యిలో కాల్చబడింది, రెండవది పెనం మీద కాల్చబడింది, మూడవది కుండలో వండబడింది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? పొయ్యిలో కాల్చబడిన దానికి ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ఫైర్ ఎక్కువ తగులుతుంది అనమాట. తప్పించుకోవచ్చు, కొన్ని శ్రమలు మనం తప్పించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ చేయకండి. ప్రభు మిమ్మల్ని హెచ్చరించడానికి అవకాశం ఇచ్చాడు. అంటే ఎలా తప్పించుకోవచ్చు అంటే ఆ వ్యక్తుల గురించి మనం చెడ్డ ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి బలహీనతలు ఉంటాయి కదా, వాటిని మనం ఎత్తి చూపి మాట్లాడి ఆ శ్రమను తప్పించుకోవచ్చు. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం కాదు. సో ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ మనకి పునాది ఏంటి? 40వ కీర్తన చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనం చదువుదాం. నాశనకరమైన గుట్టలో నుండి చికటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. రైట్. ఈ వచనంలో మన ఫౌండేషన్ ఏం కాదంటే ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతలు మన ఫౌండేషన్ కాదు. మన ఫౌండేషన్, మన పునాది ఏంటంటే బండ. క్రీస్తే మన బండ, క్రీస్తే మన పునాది. ఏ స్టాండ్ తీసుకుంటున్నారు మీరు? వీడియోస్ ఆన్ చేసుకోలేదు చాలా మంది. ఇంతమంది వీడియోలు ఆన్ చేసుకోకుండా జూమ్ లో వాక్యం వినేయటానికి అవకాశం ఇచ్చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 11-12 వచనాలు మీరు చదివితే యేసుక్రీస్తే మన పునాది అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో క్రీస్తే ఆ బండ అని చెప్పాడు. సో క్రీస్తునే పునాదిగా తీసుకొని, క్రీస్తునే బండగా తీసుకొని నిలబడి మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తున్నామని చెప్పి కింద ఉన్న ఫౌండేషన్ తీసేయకూడదు. అక్కడే నిలబడి యుద్ధం చేయాలి. సో చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతలను మనం తీసుకొని పునాదిగా చేసుకొని అటాక్ చేయకూడదు. ఎందుకంటే యుద్ధం చేసేవాడు ఫస్ట్ ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు చదవండి, 14 వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14. ఎలాగునగా మీ నడుమునకు సత్యమున దట్టి కట్టుకుని నీతి అయిన మైమరుపు తొడుగుకుని 13 చదవండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని నిలబడమని చెప్పాడు. నేను చదువుతాను, ఇది బ్రేక్ అవుతుంది నాకు వచ్చినప్పటికి, బ్రేక్ అయిపోతుంది. ఎఫెసీ పత్రిక 6:13లో ఇక్కడ ఏం చెప్పాడంటే మీరు ఎదిరించాలంటే నిలబడాలి అని చెప్పాడు. ఎఫెసీ పత్రికలో 3 విషయాలు ఉంటాయి: కూర్చుండుట, నడుచుట, నిలుచుట. సో మూడవది నిలుచుట. మన యుద్ధం చేసేటప్పుడు ఏం చేయాలంటే నిలబడాలి. సో నిలబడటం అంటే ఏంటంటే మనం ఒక రాయి తీసుకొని దాని మీద నిలబడాలి, ఒక బండ తీసుకొని దాని మీద నిలబడాలి. మన పునాది యేసుక్రీస్తే అనే దాని మీద నిలబడాలి.
సగం యుద్ధం అయిన తర్వాత ఇంక నేను ఈ పునాదిని గెంటేస్తున్నానని చెప్పి ఇప్పటి నుంచి రారా చెప్తాను నీ పని రారా అని అనకూడదు. చివరిదాకా కూడా ఆ పునాది మీద, ఆ స్టాండ్ మీద నిలబడి యుద్ధం చేయాలి. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా వాక్యం ఏం చెప్తుంది చూడండి. 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. సో పునాది, మన పునాది స్థిరమైన పునాది. దాని మీద నిలబడి మనము యుద్ధం చేయాలి. సో ప్రభు మీకు అట్టి కృప దయచేయును గాక. వ్యక్తుల ద్వారా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు మనకు విధేయతను నేర్పిస్తాయి. ఆ విధేయత ద్వారా ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఎక్కడా కూడా వ్యక్తుల వ్యక్తిత్వాల జోలికి వెళ్లకుండా మన పునాది క్రీస్తుగా కలిగి మనం యుద్ధం చేయాలి. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక 3-4 సంవత్సరాల క్రితం వాక్య విషయంలో హోరాహోరీ చర్చ జరుగుతుంది అనమాట. మీది కరెక్ట్ అంటే కాదు, మాది కరెక్ట్ అనేది జరుగుతుంది. ఈ చర్చిలో, ఆ చర్చా వేదికలో ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళు కట్టలు దించేసుకున్నారు అంతే. ఇంకా అవతల ప్రక్కన ఉన్న వ్యక్తి ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే అతని యొక్క జీవితం గురించి, అతనికి ఉన్న విషయాల గురించి అన్ని తీసి మాట్లాడుతున్నారు అనమాట. సో అది కాదు ఇక్కడ చెప్పింది. వాస్తవంగా మనం పునాదిని వదిలిపెట్టి యుద్ధం చేస్తే దానివల్ల మనకు కలిగే లాభం ఏమి లేదు. అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు నిలబడాలి అని చెప్పేదానికంటే ముందుగా 2వ అధ్యాయంలో మీరు కూర్చోండి అని చెప్పాడు. అంటే కూర్చొని నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకుంటే ఆపద్దినం వచ్చినప్పుడు నిలబడగలుగుతాం. లూకాసు సువార్త 10లో కూర్చుండి నేర్చుకుంది. యోహాను సువార్త 11లో టైం వచ్చినప్పుడు ఆమె నిలబడగలిగింది. నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకపోతే మనము ఆపద్దినంలో యుద్ధం జరిగేటప్పుడు మనం నిలబడలేం. నిలబడే వారిని ఏమన్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యోగ్యమైన ప్రవర్తన అన్నాడు. యుద్ధ సన్నద్ధులై నిలుచుట. టైం వచ్చినప్పుడు మీరు నిలబడగలగాలి. ఆ టైంలో దాన్ని మీరు తట్టుకోగలగాలి, ఎదుర్కోగలగాలి. ఆ టైంలో మీరు ఒక మంచి పోరాటం చేయాలి, గుడ్ ఫైట్ చేయాలి. గుడ్ ఫైట్ అంటే ఏంటి? టేకింగ్ క్రైస్ట్ యాజ్ అవర్ ఫౌండేషన్, అవర్ స్టాండ్. క్రీస్తుని మన స్టాండ్గా తీసుకొని యుద్ధం చేయాలి. ఇక్కడ ఉన్న మీరు అందరూ అటువంటి యుద్ధమే చేదురుగాక. అంతేగాని మీరు కూడా బయటోళ్ళలాగా నీ బతుకంతా ఫేస్బుక్లో పెడతా, నీ బతుకంతా స్టేటస్లో పెడతా, వద్దు. అలాంటి పనులు చేయొద్దు. వాక్యంలో అది లేదు. ఆదికాండంలో మీరు చూడండి, వాక్యంలో ఏముంది? 14వ అధ్యాయంలో ఆదికాండంలో ఏం జరిగిందంటే, అబ్రహాము 14వ వచనం 318 మందిని తన ఇంటిలో అలవర్చాడంట. అంటే ట్రైన్ చేశాడు. వీళ్ళందరూ సైనికులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడ్ ఫైట్ చేస్తున్నారు. పౌలు తిమోతిని ఒక మంచి సైనికుడిగా తయారు చేశాడు. గుడ్ ఫైటింగ్ కదా. వీళ్ళు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరినైనా? చేయకండి. అది మంచి పద్ధతి కాదు. నీ అన్ని తెస్తా, నా దగ్గర ఉంది, నీ చట్టాలు ఆగుతా, వద్దు. అది మంచి పని కాదు, అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైతే మనం గెలవలేమని అనుకుంటామో అప్పుడు మనం చేసే పనులన్నీ ఇట్లానే ఉంటాయి. అవి కాదు. ముఖ్యమైన సంగతి ఏంటంటే, మనం పోరాటం ద్వారా మన నిత్య జీవాన్ని చేపట్టాలని చెప్పాడు. యుద్ధం చేసిన తర్వాత మనకు నెమ్మది కలగాలి, కానీ యుద్ధం చేసిన తర్వాత యుద్ధంలో గెలిచి మనం వెళ్ళి చచ్చిపోకూడదు. అదే చేశాడు ఇస్కరియోతు యోధ. ఏం చేశాడు? యేసు ప్రభుతోటి తలపడ్డాడు, గెలిచాడు. యేసు ప్రభుని పట్టాడు, సక్సెస్ఫుల్ గా అప్పగించాడు, వెళ్ళి చచ్చిపోయాడు. అది కాదు కదా. మనం చేసిన యుద్ధం వల్ల మనకు నెమ్మది ఉండాలి, నిద్ర పట్టాలి, మనకు ప్రశాంతత ఉండాలి. కానీ మనం సమాధానం లేని పరిస్థితుల్లోనికి వెళ్తున్నామంటే మనం మంచి యుద్ధం చేయట్లేదు, మంచి పోరాటట్లేదు. మార్క్స్ వార్త చూడండి ఒకసారి. 40వ కీర్తనలో చెప్పిన ఒక మాట ఇక్కడ ఉంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయం చూడండి.
మార్క్స్ వార్త 16వ అధ్యాయం. ఇక్కడేం చెప్పాడు? 15వ వచనం, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటన అనేది ఒక మంచి పోరాటమే. కారణం ఏంటంటే 40వ కీర్తనలో ఏం చెప్పాడంటే 9వ వచనం లేదా 10వ వచనం, 9వ వచనమే, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటిస్తున్నాను. 10వ వచనం, నేను ఊరకుండుట్లేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేశాను అన్నాడు. నోవహు నీతిని ప్రకటిస్తే ఆ జనులు ఏం చేశారు? నోవహుని అపహాస్యం చేశారు. నిజంగా మనం వాక్యం చెప్తున్నాం అంటే బహిరంగంగా సమాజంలో చాలా మంది మనల్ని అపహాస్యం చేస్తారు. కానీ మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఏమన్నాడు? ఈ సమాధాన వార్త మీరు ప్రకటించిన తర్వాత 20వ వచనంలో వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలు అన్నాడు. అంటే సమాధాన వాక్యం చెప్తే సమాధాన పరిస్థితులు వెంబడిస్తాయి మనల్ని. మంచి పోరాటం చేస్తే మన వెనకాల అంత పీస్ వాతావరణం ఉంటుంది. అలా కాకుండా చెడ్డ పోరాటం చేస్తే మనకే నెమ్మది పట్టదు, నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు. సో ప్రభు మీ ద్వారా మంచి పోరాటం జరిగించును గాక. మళ్ళీ చెప్తున్నాను, మీరు అందరూ ఎటువంటి వాక్యం వింటున్నారంటే ఆత్మయందే ఉన్నారు కానీ లివింగ్స్టన్ ఎక్కడ లేము. రోమాపత్రిక 8:9, శరీరమందులేం. ఆత్మయందే ఉన్నామే గాని శరీరమందులేమ్మా అనే వాక్యం మీరు వింటున్నారు. మరి ఉద్రేకం ఎవరికి ఉంటది? ఆవేశం ఎవరికి ఉంటది? శరీరంలో ఉన్న ఎర్రవీగి మాట్లాడే తత్వం ఎవరికి ఉంటది? నోరు కంట్రోల్లో ఉండకుండా బూతులు మాట్లాడేసేసి, అందుకే నన్ను రెచ్చగొట్టొద్దన్నాను. అట్లా ఎవరు మాట్లాడతారు? శరీరం మంది ఉన్నవాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడకూడదుగా. ఎదుటోడు నిజంగా దుర్భాష తిడితే నీకు చాలా వందనాలు రా బాబు అనాలి, అంతే. అదే మనం మాట్లాడాలి తప్ప. ఎఫెసీ పత్రికలు ఏం చెప్పాడు? 5వ అధ్యాయంలో 4వ వచనంలో, పోకిరి మాటలైన భూతులైన సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. వినపడుతుందా? వినపట్లేదా? ఎవరు రికార్డింగ్ చేయట్లేదు అనుకుంటున్నారండి మీ మాటలు? అది మంచి ఫైటింగ్ కాదు. మన ఫైటింగ్ మంచిగా ఉండాలంటే మన యేసుక్రీస్తునే పునాదిగా తీసుకొని ఆ బండ మీద నిలబడి మనము. మీలో ఎంతమంది బాగా పాటలు పాడతారు? వాళ్ళ బూతులు తిడితే ఎట్లా ఉండదు చెప్పండి. స్తోత్ర రూపకు మగు క్రొత్త కీర్తన. ఏంటి ఆ క్రొత్త కీర్తన? పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమైతిమి, ఇందుకు దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు? దుర్నీతి సాధనాలుగా మీ అవయవములను పాపమునకు అప్పగించొద్దు అన్నాడు. ఎదుటోళ్ళు రికార్డింగ్ చేస్తే నాకు రికార్డింగ్ అని వినపడుతుంది కదా, అప్పుడు నేను జాగ్రత్తగా మాట్లాడదాం అనుకోవద్దు. అట్లా వినపడిన ఫోన్లు కూడా ఉంటాయి. పరలోకంలో కూడా ఫోన్ వినపడదు. యువర్ కాల్ హ్యాస్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని రాదు. అన్ని రికార్డ్ అవుతున్నాయి. ప్రభు అన్ని గమనిస్తున్నాడు. కాబట్టి ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మీరు మంచి పోరాటం పోరాడకపోతే వస్తాయి. 40వ కీర్తనలో మనకిచ్చిన పునాది చాలా గొప్పది. ఆ పునాది మీద మనం నిలబడి ఫైట్ చేయాలి. ఎదుర్కోండి, ఏం కాదు. తట్టుకోండి, ఏం కాదు. మీరు సంపూర్ణులు అవుతారు, అనునాంగులు అవుతారు, ఏ విషయంలో కొదువు లేని వారు అవుతారు. యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో ఓర్పు తన క్రియను కొనసాగించనియండి అని చెప్పాక 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అన్నాడు. జ్ఞానం కొదువుగా ఉందా? ఏమేం మాట్లాడాలో రావట్లేదు, అవి కొదువుగా ఉన్నాయా? జ్ఞానం కొదువుగా ఉందా అని అడుగుతున్నాడు. అంటే వీటిని ఎదుర్కోవడానికి మనకు ఓర్పు రావాలి. మనం ఓర్చుకోకుండా మాట్లాడితే రావాల్సిన ప్రమోషన్ పోద్ది. ప్రమోషన్ ఉన్నది అనే జ్ఞానం మీకు ఎవరికైనా లేకపోతే మీరు జ్ఞానం అడగండి అని చెప్తున్నాడు. తెలివి లేని వాళ్ళ ప్రవర్తించొద్దు. ఇశ్రాయేలుకి ఏం లేదన్నాడు?
తెలివి లేదు, నా ప్రజలు యోచించరు అన్నాడు యెషయా గ్రంథం. తిరుగుబాటు చేసే వాళ్ళకి తెలివి లేదు, కానీ శ్రమల వలన విధేయత నేర్చుకునే వారికి తెలివి ఉంది. ఏంటంటే ఈ రోజు మనం ఇవన్నీ ఎదుర్కొంటే రేపు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. అభిషేక తైలంతో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఈ తెలివి ఉంటే మీరు ఎదుర్కొంటారు. జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా నాకు జ్ఞానం దయచేయి. ఎందుకంటే ఓర్చుకుంటే చాలా విషయాలు జరుగుతాయని విన్నాను, కానీ ఎందుకో నాకు బుద్ధి సరిపోవట్లేదు. మళ్ళీ నేను వీటిని ఫేస్ చేయలేక నేను ఎదుటి వ్యక్తిని దుర్భాషలు మాట్లాడుతున్నాను. అది నా నోట రాకుండా ప్రభువా నాకు జ్ఞానం దయచేయమని అడగండి. ప్రభు జ్ఞానం దయచేస్తాడు. సో ప్రభు ఈ ఉదయకాలం మనకు అట్టి కృప దయచేయను గాక. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట రాశాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనం. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తం నా మీద బలముగా వచ్చాను. శ్రమల్లో ప్రభు హస్తం బలంగా నీ మీదకి వస్తుంది. ఆత్మ నన్నెత్తి అని ఉంది చూసారా, ఆ ఎత్తే మీరు హెబ్రీ భాషలో ఏముందో చదవండి. ఎవరికైనా ఈ వచనము గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, హెబ్రీలో ఏముందో చదవండి. లేదా మైస్ వర్డ్ బైబిల్ అని ఉంటుంది, మీకు ప్రతి వర్డ్ దగ్గర అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు హెబ్రీ వర్డ్ కనపడుతుంది. ఇక్కడ నాసా అనే పదం ఉంది. నాసా, దీనికి ఈక్వలెంట్ గ్రీక్ వర్డ్ ఏముందో మీరు చదివితే అక్కడ ఎయిరో అనే పదం ఉంది. గ్రీక్ పదం ఎయిరో, హెబ్రీ పదం నాసా, గ్రీక్ పదం ఎయిరో. శ్రమల్లో ప్రభు ఏం చేస్తాడంటే ఎయిరో అంటే ఆయన లిఫ్టప్, ఆయన ఎగ్జాల్టింగ్, ఆయన హెచ్చిస్తాడు అనమాట. యెహెజ్కేలు అంటే అర్థం ఏంటి? యెహెజ్కేల్ యెహోవా బలపరిచిన వాడు అని అర్థం. 1వ అధ్యాయం కృపచేత బలపరిచాడు. తర్వాత 2వ అధ్యాయంలో ఆయన హస్తము చేత బలపరిచాడు. 3వ అధ్యాయంలో ఆయన శ్రమలలో బలపరిచాడు. కాబట్టి ఆయన బలపరచడానికి ఆయన దగ్గర రకరకాల విధానాలు ఉన్నాయి. పౌలు తిమోతితో ఏమన్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని చెప్పాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆ తిమోతితోటే పౌలు గారు ఏమన్నారు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమన్నాడు. సో మీ అందరూ కూడా ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే మనము ఈ మంచి పోరాటం పోరాడకపోతే హెచ్చింపు రాదు, దేనత్వం అనేది మనకు కలగదన్నమాట. అపోస్తుడైన పౌలే యాక్సెప్ట్ చేశాడు. ఏమని? నేను అత్యధికంగా హెచ్చిపోయేదానికి అవకాశం ఉంది, అందుకనే ప్రభు సాతాను యొక్క దూతను ఉంచాడని. అవి అనారోగ్యాలు కాదు, అది మన శరీరం వల్ల వచ్చే ఇబ్బందులు కాదు, మన కుటుంబంలో లేకపోతే బయట నుంచి, ఎక్కువగా బయట నుంచి కలిగే శ్రమలే, వ్యక్తుల ద్వారా కలిగే శ్రమలే. వాటిని మనం ఫేస్ చేయాలి. అయితే ఫేస్ చేసినప్పుడు మనము క్రీస్తు అని పునాది మీద మనం నిలబడగలిగాం. గర్విష్ఠులను లక్ష్య పెట్టొద్దు అన్నాడంటే మనలో గర్వం వస్తే కూడా ప్రభు లక్ష్య పెట్టడు. కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? సరే ఓ మాట అడుగుతా, మీలో ఎంతమంది పురుషులు ఇక్కడ ఉన్నారు కదా, మీరు వాక్యం చెప్తే మీ భార్యలు ఎంతమంది వింటారు కూర్చొని? అహరోన్ అన్న, దేవునికి స్తోత్రం, ప్రభు నేను దీవించును గాక. ఇంకా చెప్పండి, కుడిచి ఎత్తండి. ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం. ప్రిన్స్ గారు, ఆనంద్ అన్న, ప్రభు స్తోత్రం. ఇంకా ఎవరు? జకరియా అన్న, దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరు? ఒక ఆమె వెళ్ళిపోవట్లేదంటే ప్రార్థన అయ్యాక కూడా అందరూ వెళ్ళిపోయారు. చెప్పాను మీకు ఎందుకు? అయ్యగారు నిలబడి చాప ఆమెదేనంట, మీరు ముగిస్తే పట్టుపోతానందంట. అట్లా కాదు కదా, తాళాలు వేయాలి నేనే, నువ్వు ఎప్పుడు ముగిస్తావా అన్నట్టు కూర్చున్న వాళ్ళు కాదు. మీరు చూడండి, అసలు మీరు వాక్యం చెప్తే యేసు ప్రభు వింటాడా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అనమాట. నీ భార్య వింటదా? దేవునికి స్తోత్రం. మీ ధ్యానాలు ప్రభు వింటాడా? కీర్తనకారుడు ఏమన్నాడంటే
నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలన్నాడు. మనం ఏదో మెడిటేట్ చేసేస్తున్నాం, చాలా లోతైన ధ్యానాలు అందిస్తున్నాం అనుకోండి, అసలు ప్రభు వింటాడా? గర్విష్ఠుడైతే మాత్రం ఆయన లక్ష్యమే చేయను అన్నాడు. కూర్చొని నోట్స్ పెట్టుకొని రాసుకుంటున్నాడు ప్రభు అన్నట్టు మీరు బిల్డప్ కొట్టొద్దు. నేను బిల్డప్ కొట్టను. గర్వం ఉంటే మీరు చేసే ప్రసంగాలు ప్రభు ఏంటండి. ఆయన ఎలాంటి వాడంటే లక్ష్య పెట్టొద్దు అన్నాడు చూసారా. లక్ష్య పెట్టొద్దు అన్నాడు అంటే మళ్ళీ దాని వైపు తిరిగి చూడ్డు ఆయన. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా విచిత్రంగా ఒక మాట ఉంటుంది. అదేంటంటే, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా, వారు ఎక్కడున్నారని అడిగాడు. 8:10. వారు ఎక్కడున్నారంటే మనం ఏమంటాం? నువ్వెక్కడున్నావు అని అడుగుతాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే కదా ఉన్నారు, నువ్వు ఎందుకు చూడలేదు అంటాం. ఆయన చూడ్డు అంతే. ఆయన చూడకూడదు అనుకునే వాటిని చూడడం, ఆయన వినకూడదు అనుకునే వాటిని వినడం. చాలా విచిత్రమైన పద్ధతి ఏంటంటే మీ దగ్గర ఆ? వింటున్నారా వింటలేదా? అంటే దేవునికి స్తోత్రం. నా మాటలు వినాలనిపిస్తుంది, వినకూడదు అనిపిస్తుంది మీకు. మరి విచిత్రమైన పద్ధతి ఏంటి తెలుసా? ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తారు, ఆ వ్యక్తిని గురించి ఇంకో దగ్గర నుంచి తెలుసుకుంటారు. నీ ఫోన్లో బ్లాక్ చేసింది ఎందుకు? మళ్ళీ ఇంకోలా తెలుసుకోవటం ఎందుకు? ఆ? మీకు అర్థమైందా? అంటే ప్రభువు ఎలాంటి వాడు అంటే లక్ష్య పెట్టొద్దు. వాళ్ళందరూ అంటున్నారు ఆ చిన్నది చనిపోయింది అంటున్నారు, వాళ్ళ మాట లక్ష్య పెట్టొద్దు అన్నాడు. కీర్తన గ్రంథంలో 40 కీర్తనలు ఏమన్నాడు? గర్విష్ఠులను లక్ష్య పెట్టొద్దు అన్నాడు. యోహాను సువార్త 8లో ఏమన్నాడు? వారు ఎక్కడున్నారు అని అడిగాడు. ఒకసారి మీరు ఏదైనా కూడా లక్ష్యం చేయకూడదు అనుకున్న తర్వాత లక్ష్యం చేయొద్దు అంతే. ప్రభు మీకు సహాయం చేయను కాక. స్టేటస్లు మ్యూట్లో పెట్టుకొని మళ్ళీ ఆ మ్యూట్లో ఉన్న స్టేటస్లు కూడా ఎతికి మరి చూసుకుంటున్నారా? విడుదల కలుగును కాక మీకు. ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టుకొని ఆ వ్యక్తుల గురించి ఇంకోలా తెలుసుకోవాలని ఆశపడకండి. మా కాలేబు గారు కోలుకున్నాడు, దేవునికి స్తోత్రం. రాత్రి వచ్చాడు మీటింగ్కి. పెద్ద మీటింగ్ పెట్టిస్తాడేమో అనుకున్నాను, దేవుడు కనికరించాడు, నిలబెట్టాడు. మీటింగ్స్ కి ముందు ఓ సేవకుడు అప్పులు తీరిపోతే హైదరాబాద్ రండి అంటున్నాడు అని ఏదో రాంగ్ కామెంట్ చేశాడు అనమాట సేవకుడు. మా రాంబాబు గారికి పౌరుషం వచ్చేసింది అనమాట, మా సేవకుడిని ఎందుకు అంటావని వెళ్ళి తగులుకున్నాడు. ఆయన ఊరుకోకుండా ఏం చేశాడు, 4-5 మాటలు చెప్పి, రాంబాబు నువ్వు చాలా మంచోడివి, కానీ నీ గురించి వాళ్ళు ఎలా అన్నారు ఎలాగ అన్నారు అనగానే కొంచెం ఆ మత్తులో పడ్డాడు. ఆ మత్తులో పడ్డాక రాత్రి అంటున్నాడు, మళ్ళీ ఇటు జోలికి నేను వెళ్ళకుండా నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. చాలా గట్టి దెబ్బ తిన్నాడు. అంటే ఆ మాట ఆయన నోట వచ్చింది కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను, ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పకపోదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆయన కోలుకున్నాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆరోగ్యం తిరిగి వచ్చింది, పూర్తి ఆరోగ్యం వచ్చేసింది. ఎందుకంటే ఒప్పుకున్నాడు కదా, దాచిపెట్టలేదు దాన్ని, ఒప్పుకున్నాడు. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన ఇలా అన్నాడంట, బర్నబాస్ చెప్పే ఏ వాక్యం నేను వినట్లేదు, అసలు బర్నబాస్ నేను ఫాలో అవట్లేదు అన్నాడంట. మరి అలాగైతే లాస్ట్ ఆదివారం చెప్పిన విషయం ఎలా తెలిసింది ఆయనకి? అంటే ప్రజలు బ్లాక్ చేస్తారు, కానీ వేరే విధంగా మనల్ని గురించి తెలుసుకోవాలనుకో. మీరు కూడా అట్లా వద్దు. ఒకసారి ఎవరినైనా మీరు మీ జీవితంలో వీడు గర్విష్ఠుడు, వీడు లక్ష్య పెట్టకూడదు అనుకుంటే వాడు లక్ష్య పెట్టకండి అంతే. ప్రభు ఎలాంటి వాడంటే వాళ్ళ హృదయంలో తప్పు చేస్తూ ఆ స్త్రీని పట్టుకొని, మోషే ధర్మశాస్త్రం చెప్పింది కదా వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేద్దాం ఉం? అని అంటున్న వారిని వాళ్ళు ఎదురుగుండానే ఉన్నారు, వారిని ఆయన చూడలేదు అంతే. అలాంటి గర్వం కలిగిన వాళ్ళని ప్రభు గమనించలేదు. ఆయన అన్నాడు, వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? సో ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. గర్వం గలవారిని మీరు లక్ష్య పెట్టొద్దు. మీరు కూడా గర్వం గలవారైతే మీ ధ్యానాలు ప్రభు వినండి. పౌలు వాక్యం ఎక్కడ చెప్తున్నాను అన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో 17వ వచనంలో ఆయన ఎక్కడ చెప్తున్నాడు వాక్యం చూడండి. క్రీస్తునందు దేవుని ఎదుట, ముందు నా భార్య నా వాక్యం వింటుంది కాదు, అనేక మంది వచ్చి ప్రజలు వింటున్నారని కాదు, నీ హృదయ ధ్యానం ముందు అసలే ప్రభు వింటున్నాడు.
చాలా ప్రాముఖ్యమైనది. మన ధ్యానం ప్రభు వినట్లేదంటే ఇలా చెప్పన, పరలోకంలో స్క్రీన్ మీద దేవదూతలు వచ్చి మన ఛానల్ నెంబర్ నొక్కారనుకోండి, తీసేయమన్నాడు ప్రభు. అండ్ తీసేయండి, లేదు ప్రభు బాగా చెప్తున్నాడు ఈరోజు వాక్యం, తీసేయండి అసలు పెట్టుకో అన్నాడు. ఎందుకయ్యా? వాడికి చాలా గర్వం అన్నాడు. కాబట్టి గర్విష్ఠులను ప్రభు లక్ష్య పెట్టడం అనేది 40వ కీర్తనలోంచి మనం తెలుసుకో. అదే మీరు దీనిలో అనుకోండి, మీ భార్య కూడా మీ వాక్యం వింటది. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే, ముందు మీ ఆవిడకి చెప్పుకోమంటారు. పైకి చెప్పకపోయినా వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైపోవాలంతే. ముందు మీ ఆవిడకి చెప్పుకోమంటారు. ఎందుకు? ఆవిడే ప్రార్థనకు వస్తలేదు, ఆవిడే నియామక కూడికలకు రావట్లేదు, ఆవిడే టైంకి రావట్లేదు అని అంటారు. అందుకని 40వ కీర్తనలో మనము గర్విష్ఠులమైతే మన ఇంట్లో వాళ్ళని కూడా మనం ప్రభావితం చేయలేం. మన ధ్యానాలు ఎవరు వినరు. కానీ ప్రభు స్తోత్రం, ప్రభు మీకు దీనత్వం నేర్పించును గాక. ఎందుకంటే ప్రభు వదలడండి, మన జీవితాల్లో విధేయత అనే పాఠం నేర్పిస్తాడు. అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు ఆయన సహాయం చేస్తాడు. 40వ కీర్తనలో ఆయన మనకు అటువంటి కృపనిచ్చాడనే మాట చూస్తున్నాం. ఇక్కడ 8వ వచనంలో ఇలా చెప్పాడు, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. గెత్సిమనే వనంలో ప్రభు ఏమన్నాడు? నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. ఆ గిన్నెలోనిది త్రాగటానికి ప్రభు ఇష్టపడ్డాడు, కానీ బోళము కలిపిన దాన్ని తీసుకోవటానికైనా ఇష్టపడలేదు. అర్థమైందండి? శ్రమలు, అవమానాలు, నిందలు, తృణీకారాలు, తిరస్కారాలు, అపహాస్యము, ఎగతాళి, వీటన్నిటిలోనిది త్రాగటానికి ఇష్టపడ్డాడు. ఆ రాత్రి ప్రభు ముందు ఆ గిన్నె పెట్టినప్పుడు ప్రభు దాన్ని తృణీకరించకుండా దానిలోని త్రాగాడు ఆయన. కానీ బోళము కలిపిన అగరును మాత్రం ఆయన తీసుకోలేదు. ఉడికి ఉడకని అనుభవాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయన అగ్ని చేత ఫుల్గా ఆయన కాల్చబడ్డాడు. సో ప్రభుకు స్తోత్రం. 40వ కీర్తనలో రాసింది ఏంటంటే, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. మీరు ఆలోచన చేయండి, యేసు ప్రభు శ్రమలన్నీ ఎరిగొచ్చాడంటారా, ఎరగకుండా వచ్చాడంటారా? శరీరం ధరించుకునే ముందే, శరీరధారి అయ్యే ముందే ఆయన ఏమి ఎదుర్కొంటాడు ఆయనకి తెలీదా? ఆయన ఏ జ్ఞాని? అపోస్తులు 2:23. భవిష్యత్ జ్ఞాని. పేతురు రాసిన పత్రిక 1:1. భవిష్యత్ జ్ఞాని. భవిష్యత్ జ్ఞాని అంటే ఏంటి? ఈ నోస్ ఎవ్రీథింగ్. యోహాను సువార్తలో కూడా మీరు చదవండి, మంచి వచనం ఉంది అక్కడ. ఏముంది? 13వ అధ్యాయంలో ఆయన తండ్రి వద్ద నుండి వచ్చాడని, తండ్రి వద్దకు వెళ్ళాడని, 3వ వచనంలో ఆయన ఎరిగాడు అనే మాట చూస్తున్నాం. ఆయనకు తెలుసు ఈ బిట్రేయింగ్ ఎలా ఉంటది కదా, ఆ డిస్పైజ్మెంట్ ఎలా ఉంటుంది, ఆ తృణీకారం ఎలా ఉంటుంది, ఆ తిరస్కారం ఎలా ఉంటుంది. ఎరిగిన వాడే ఆయన ఎవరో ఎరుగునని ముమ్మారు పలికినప్పుడు అది ఎట్లా ఉంటది. ఇవన్నీ ఆయన ఎరిగి శరీరం ధరించుకొని వచ్చాడు. మనది కాని మహిమ మనకు తగిలిస్తున్నప్పుడు మనం తగిలించుకోవడానికి ఎంత ఇష్టపడతామో, కానీ ఆయనకున్న మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం మాట్లాడితే, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, మీరును ధరించుకోండి. ఆయన దేవుని స్వరూపం గలవాడు అండి, దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలే కదా. ఒక్క రాష్ట్రంలో వాక్యం చెప్తే ప్రపంచం అంతటా వాడబడుతున్న దైవజనుడు అని అన్నప్పుడు వెంటనే అతిశయిస్తాం మనం. చెప్పుకోము యథార్థంగా, అయ్యా నేను ఈ రాష్ట్రంలోనే చెప్తున్నాను వాక్యం, ప్రపంచం అంతా ఏమి లేదు, ఎవరో బయట దేశాల నుండి ఎవరు నా వాక్యం వింటలేదని చెప్పుకో. ఇంటర్నేషనల్ స్పీకర్ అనగానే మనం చాలా మహిమను ధరించుకోవడానికి ఇష్టపడతాం, ముఖస్తుతి కొనియాడబట్టడానికి ఇష్టపడతాం. కానీ యేసు ప్రభు శరీరం ధరించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చానన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాశాడు. ఏమని రాశాడంటే, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను, నాకు ఒక శరీరం అమర్చితివి.
ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే సాధారణమైన వ్యక్తుల్లాగా వేషం వేసుకొని ఊర్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసే లేదా, ఎవడన్నా వచ్చి ఏం ఎమ్మెల్యే అన్నాడు, ఆడొక ఎమ్మెల్యేనా అని అంటాడు. ఇవన్నీ ఎదుర్కోవాలంటే ధైర్యంగా వెళ్ళాలి. అంతేనా? మొదన్న ధైర్యంగా రావాలా వద్దా? ఇప్పుడు మీ ఊర్లో బాగా తిట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమో పరిపాలన ఎలా ఉందా అనగానే ఏం పరిపాలన అండి, తినేస్తున్నాడు వాడు" అని అన్నారనుకోండి, అది ఎదుర్కోవాలి కదా. యేసు ప్రభు శరీరం ధరించుకొని వచ్చినప్పుడు యేసు ప్రభుని అందరూ మనుషుల్లాగే చూశారు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. మరి ఏం చేస్తాం? ఇష్టానుసారంగా ఆయన పట్ల మాట్లాడేశారు. ఈయన దేవుని కుమారుడంట. దేవుని కుమారుడైతే దిగి రావచ్చుగా, సెలువులో ఎందుకు అలా 3 మేకుల దగ్గర అలా అతికిపోయావు అనేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు. మరి ఆయన వాటన్నిటిని ఎదుర్కొన్నాడు కదా. ఇవన్నీ ఎరిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. అసలు ఈ దారిలో ఇలా వెళ్ళటానికి దేవుడు అనుమతినిచ్చాడేమో అన్నాడు. ఎవరు? దావీదు. అన్నాడా లేదా? చీపో చీపో అని అని అంటున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, ఈ చచ్చిన కుక్క ఎందుకు ఇలా మాట్లాడుతుందనంటే, ఆయన ఏమన్నాడంటే, ఓకే, ప్రభువే దీన్ని అనుమతించాడేమో. అసలు నాబాల్ ఏమన్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో, అసలు ఆ దావీదు ఎవడు, ఆ యెష్షయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. 10వ వచనం. సెటైరికల్ డైలాగ్స్ ఇవి. సెటైర్ వేశాడు. తట్టుకున్నాడు లేదా? చెప్పండి. ప్రభు తట్టుకున్నందుకు దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు అంతే. అబీగయలు వచ్చి చెప్పింది, వాడు నా భర్త మూర్ఖుడు, మోటువాడు, అలా మాట్లాడాడు, నన్ను క్షమించమని అడిగింది అనమాట. కానీ దావీదు ముందుగానే తను నిశ్చయం చేసుకున్నాడు, ఇవన్నీ ఉంటాయి ఈ దారిలో, ఇవన్నీ ఉంటాయి, కానీ వీటన్నిటిని ఎదుర్కొంటేనే మనం హైలైట్, దేవుడి చేత హెచ్చించబడతాం. ఆయన అభిషేకిస్తాడు, ఆయన హెచ్చిస్తాడని అనుకున్నాడు. వాటన్నిటిని ఆయన తట్టుకున్నాడు. యేసు ప్రభువుని ఊళ్ళోకే రానియలేదండి. లోకాసువార్త 9:54. అప్పుడు ఉరిమేడి వారు ఏమన్నారు? ఆకాశం నుండి అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు నా ఆజ్ఞాపించు, నీకు ఇష్టమంటే ఆయన అన్నాడు, అసలు మనిషి కుమారుడు ఎట్టి ఆత్మ గలవాడు మీరు ఎరగరన్నాడు. ఊళ్ళోకి రానియలేదంటే ఎంత అవమానం. ఎవరిని? ఆ యెరూషలేం కట్టించింది ఎవరు? ఆయనే కదా. యెరూషలేములో ఉన్న చరిత్ర అంతా కూడా ఆయనకు సంబంధించిన చరిత్రే. దావీదు ఆయన తండ్రి. యెరూషలేములో పరిపాలన చేసిన రాజులు ఆయన గ్రంథంలో వ్రాయబడ్డారు, కానీ ఆయనను ఆ పట్టణంలోనికి రానియలేదు. ప్రభు వీటన్నిటిని ఓర్చుకున్నాడు. సో ప్రభుకు స్తోత్రం. దేవుడు అట్టి కృప మనకినే దయచేయను గాక. ఇది దేవుని చిత్తం అంతే. నెరవేర్చుట నాకు సంతోషం. ఇది నిన్ను హెచ్చించే దారి. గుర్తుపెట్టుకో, నువ్వు గాని ఈ దారిలో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే ఫైనల్ గా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఇది ఇంతకుముందు మీరు వెళ్ళిన త్రోవ ఖచ్చితంగా. అది ఇంతకుముందు మనం వెళ్ళిన త్రోవ ఎలా ఉండేది? ఎవడైనా మన పక్కన నుంచొని నిన్నేంటన్న ఊర్లోకి రానింది, ఏం చేయమంటాం, వెళ్ళి వేసేయండి రా, వెళ్ళి నరికేయండి, వెళ్ళి చంపేయండి అనే త్రోవ. ఇప్పుడు మన త్రోవ అది కాదు. యెహోషువ గ్రంథంలో ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరు వెళ్తున్న త్రోవ ఇంతకు ముందు మీరు వెళ్ళిన త్రోవ వంటిది కాదు అని చెప్పాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గుర్తుపట్టాలని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4లో చెప్పాడు. ఎందుకంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడు. టుమారో టుడేలా ఉండదు. ఈరోజు తట్టుకొని ఎదుర్కొని నిరీక్షణ కలిగి ఉంటే మొదటి వచనం చదవండి. 40వ కీర్తన. కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటాను. మీ సహనం చెప్పండి. సకల పరిశుద్ధులకు తెలియనివాడు. పరిశుద్ధులుగా సకల జనులకు. ఏం పరిశుద్ధులకే తెలియనిస్తావేంటి? సకల జనులకు సారీ అండి. ఆ పరిశుద్ధులకే తెలితే నీ సహనం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి, అవిశ్వాసులకు కూడా తెలియాలి. మీ సహనం సకల జనులకు తెలియబడినాయండి. ఎంత సహనం అండి, ఎంత ఓర్పు అండి.
ఎందుకు? వాడి జ్ఞానం ఉంది కాబట్టి ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే వచ్చే ప్రమోషన్ ఎవరు పోగొట్టుకుంటారు? వచ్చే స్థాయిని ఎవరు పోగొట్టుకుంటారు? అందుకనే సహనముతో కనిపెట్టాలి. అందుకనే ఇక్కడ చెప్పాడు కదా, 40 కీర్తన మొదటి వచనం, సహనముతో కనిపెడుతున్నాను. మనం ప్రార్థన చేద్దాం ఉదయకాలం, ప్రభువా నాకు సహనము ఇంకా నేర్పించు, ఓర్పు ఇంకా నేర్పించు. జ్ఞానం లేనోళ్ళ ప్రవర్తించకండి. దేవుడు మిమ్మల్ని టెస్ట్లోకి పంపించాడు. ఈ టెస్ట్ అయిన తర్వాత దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రతి శ్రమ తర్వాత మహిమ ఉంటది. కొరింథీయులకు రాసిన పేతురు మొదటి పత్రిక 1:11, శ్రమలు మహిమలు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా ఈ శ్రమ తర్వాత ఆయన ఒక వరం ఇస్తాడు. యేసు ప్రభు గురించి ఏముంది? ఆయన శ్రమ పడ్డాడు, విధేయత నేర్చుకున్నాడు, ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. శత్రువుల గురించి ఇక్కడ ఒక మాట చెప్పాడు, అది చెప్పి మనం ముగించుకుందాం. 15వ వచనం, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానం చూచి విస్మయముందురుగాక. విస్మయం అంటే ఏంటి? విస్మయం అంటే ఎట్లా ఉంటది? ఆశ్చర్యపడకూడదు. ఆశ్చర్యం. అది ఆశ్చర్యంలో అది ఇంకొక లెవెల్ అన్నమాట. శత్రువులు విస్మయం ఉండేటట్టుగా ప్రభు మా కార్యాలు చేస్తాడు. పైన వచనంలో ఏం రాశాడు? నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక, నా ప్రాణం తీయుటకై యత్నించిన వారు. బయట చేతబడి చేసేవాళ్ళకి ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళకి తేడా ఏం లేదు. అక్కడ వాళ్ళు చేసే పనులు, ఇక్కడ వీళ్ళు చేసే ప్రార్థనలు ఒకేలా ఉంటాయి. 40వ కీర్తనలో మనం చూస్తున్నాము, నా ప్రాణము తీయుటకై యత్నించువారు. వాళ్ళు ఆహాహా అని పలుకుతున్నారు, వాళ్ళు అవమానం చూస్తారు, లేకపోతే వారు విస్మయం పొందుతారు అని చెప్పాడు. నిజంగా యేసు ప్రభు ఆకాశ మండలం గుండా వెళ్తుంటుంటే శత్రువులు అందరూ ఏమై ఉంటారు ఆ రోజు? ఆయన తన స్వరక్తం చేత పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి. పరలోకములోనికి ఆయన ప్రవేశించాడు. అప్పుడు వాళ్ళందరూ చూసి ఏమనుకుంటారు? మనం ఏదో చేద్దాం అనుకున్నాం కానీ ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు కదండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24 ఏముంది? మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు అంతే. రోమాపత్రిక 6:4, తండ్రి మహిమ వలన ఆయన లేపబడ్డాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు, ఆయన దేవుని ప్రభావం చేత లేపబడ్డాడు. కొరింథీ మొదటి పత్రిక 6లో రాశాడు, ఆయన దేవుని శక్తి వల్ల లేపబడ్డాడు. ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన మహిమ ఆయన లేపింది అంతే. ఆయన లేపబడ్డాడు, పరలోకంలోకి వెళ్ళిపోయాడు. శత్రువులు అందరూ చూసి ఏమయ్యారు? విస్మయం పొందారు. ఇప్పుడు కూడా చూడండి, ఆయన అంత హెచ్చించబడ్డాక కూడా శత్రువు ఏం చెప్పుకుంటున్నాడు? ఇంకా యేసు ప్రభు చనిపోయాడు కానీ ఆయన తిరిగి లేవలేదని నమ్ముతున్నారు విశ్వాసులు కూడా. నువ్వు పాప క్షమాపణ పొందావంటే పొందామంటారు, నువ్వు నీతిమంతుడు అంటే నువ్వు కాదంటారు. పాప క్షమాపణ ఆయన మరణం ద్వారా వచ్చింది, నీతి ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా వచ్చింది. ఇప్పటికీ బిలీవర్స్ దే ఆర్ నాట్ బిలీవింగ్ దట్ దే ఆర్ రైచియస్ బికాస్ దే ఆర్ నాట్ బిలీవింగ్ హిస్ రిజరక్షన్. ఆయన పునరుద్ధానాన్ని ఇప్పటికీ శత్రువు నమ్మనీయట్లేదు. ఎందుకంటే ఆడికి నిద్ర పట్టదు ఆయన పునరుద్ధానం అంటే. ఎందుకంటే ఆయన చూస్తుంటుండగానే వాళ్ళ మధ్యలోంచి ఆరోహణం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎవరికి కనపడ్డాడంట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దేవదూతలకు కనపడ్డాడు. దేవదూతలకు కనపడ్డాడంటే దేవదూతలు ఆకాశ మండలం కంటే పైన ఉన్నారా, కింద ఉన్నారా? పరలోకం, దేవదూతల లోకం, ఆకాశ మండలం, భూలోకం, పాతాళ లోకం కదండి. ప్రభు ఆకాశ మండలం గుండా వెళ్ళి దేవదూతలకు కనిపించాడు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇదిగో నా చేతిలో ఏముంది? రక్తం. ఇక్కడి నుంచి మీరు సేవకులు. అర్థమైంది మీకు? వెళ్ళి నా ద్వారా స్వాస్థ్యం పొందే వాళ్ళు సేవ చేయండి అని చెప్పి పరలోకులకు వెళ్ళిపోయాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో ఆయన దూతలకు కనపడ్డాడు. ఆ తర్వాత ఆయన రక్షకుడని ఈ భూలోకంలో ప్రకటించబడటం ప్రారంభించబడ్డాడు. భూమి మీద ఎంత అవమానం చేశారు ఆయన్ని, కానీ ఇప్పుడు ఆయన ప్రపంచం అంతటా ప్రకటించబడుతున్నాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళాడు, దూతలకు కనపడ్డాడు, పరలోకంలో దేవునికి కనపడుతున్నాడు, అక్కడ ఆయన కూర్చున్నాడు. సో ప్రభు మిమ్మల్ని కూడా మీ శత్రువుల మధ్యలో అలాగూ నడిపించును గాక. ఈ దావీదు చిన్నవాడు వీడేం చేస్తాడు అనుకుంటే
తలకాయ పట్టుకొని వస్తున్నాడు. ఎవరి మధ్యలో? ఎవరైతే నువ్వు బాలుడు నీకు బలం చాలదన్నారు వాళ్ళ మధ్యలోంచి వాళ్ళందరూ శత్రువులందరూ చూచి విస్మయం పొందారు. ఆహా ఆహా అని పలికిన వాళ్ళందరూ వెనక్కు మళ్ళారు. ఇప్పుడు వెంటనే ఇక వాయించండి అన్నట్టు ఇక వాయించడం స్టార్ట్ చేశారు. ఇంకంతే, స్త్రీలు పాటలు పాడుతున్నారు, నాట్యం చేస్తున్నారు కదండి. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని కూడా అలాగే తీసుకెళ్తాడు. ఈ త్రోవలో మీరు నడవండి, గుర్తుపట్టండి, చిన్న చిన్నగా అడుగులేయండి. చివరికి ప్రభు మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెట్టాలో ఆ స్థాయిలో నిలబెడతాయి కదండి. ఎంత ప్రోటోకాల్ ఉంటుంది రేపు పొద్దున మీరు హెచ్చించబడితే. దురాత్మలన్నీ ప్రభువుకు విరోధంగా లేచిపోయిన రోజున ప్రభు సహించాడు. ఇప్పుడు దేవదూతలందరూ ఆయనకు సేవకులయ్యారు కదా. వీడా మనల్ని పరిపాలిస్తాడా అన్నారంట. ఎవరు? యెరూషలేము వాసులు, యెబూసీయులు. ఇక్కడున్న గుడ్డివారు కుంటివారు దావీదుని తోలివేస్తారా అన్నారు. కానీ దావీదు ఏం చేశాడు? తన యొక్క పియోన్ కోటను స్థాపించాడు. కాన్వాయ్తో వచ్చేసాడు, సియోను కోట స్వాధీనం చేసుకున్నాడు. బాడీ గార్డ్లు ఏమంటారు, గన్మ్యాన్లు ఏమంటారు వచ్చినప్పుడు? ఏంట్రా ఇంకా అలా నోరు తెరిచి కూర్చొని పక్కపోమంటారు. అంటే ఆడు విస్మయం ముందు నోరు తెరుచుకొని చూస్తున్నాడు అనమాట. ఏంటి వచ్చేసాడా, నిజంగా ఇది కళ, నిజమేనా, నిజంగా వచ్చేసాడా అని అనుకుంటున్నప్పుడు వాళ్ళందరూ పక్కకు దోసి పాటలు పాడండి అని చెప్తున్నారు. సో అక్కడ వాళ్ళు గట్టిగా కేకలేస్తూ పాటలు పాడుతున్నారు. ఆ టైంలో శత్రువు ఏం చేస్తాడు? జాగ్రత్త మెల్లిగా పారిపోతాకు చూస్తాడు, ఎందుకంటే దొరుకుతాడని చంపేస్తాడు. సో అటువంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఆ దినం కొరకు మీరు నిజంగా ఎదురు చూసే వాళ్ళు అయితే సహనంతో కనిపెట్టండి, కానీ త్వరపడి తొందరపడి ఏది చేయొద్దు. సో ప్రభు మీకు అందరికి అట్టి కృప దయచేయను గాక. ఈ ఉదయకాలం వర్తమానంలో మన ప్రభు ఎలాగైతే దేవుని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడో, మనం కూడా దేవుని చిత్తం నెరవేరటం మనకు సంతోషమే. సో ఆయన చిత్తంలో మనల్ని ఆయన ఎక్కడో నిలబెట్టాలని ఆశపడుతున్నప్పుడు, ఆయన మనల్ని ఎక్కడికో హెచ్చించాలని ఆశపడుతున్నప్పుడు, ఆ హెచ్చైన స్థానానికి వెళ్ళేంత వరకు కూడా ఓపికతో వీటన్నిటిని మీరు స్వీకరించాలి. ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. ఈ తలంపులు మనందరి వినికిడిలో ప్రభు ఈ ఉదయకాలం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. కీర్తనల 40 అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో అందించిన వర్తమానానికే ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అధ్యాయం నుంచి గర్విష్ఠులను లెక్క పెట్టవద్దు లేదా లక్ష్య పెట్టవద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు మనం వాగ్దానాలు స్వతంత్రించుకునే క్రమంలో, మనం ప్రవచనాలను బట్టి జీవించే క్రమంలో సాతాను మరి వల్ల మనకు కలిగే శ్రమలు, అనగా కొంతమంది వల్ల మనల్ని వారు ద్వేషంతో, అసూయతో, నిర్హేతుకంగానే మనల్ని ద్వేషిస్తూ వారి ద్వారా మనకి కలిగే శ్రమల్లో మనం ఓర్చుకుని క్రీస్తు అనే బండ మీద విశ్వాససహితమైనటువంటి పోరాటం చేస్తే, మనం సహనంతో ఓర్చుకుంటే, మనం వారి యొక్క బలహీనతలని కాదు కానీ మనం క్రీస్తు అనే బండ మీద నిలిచి వారితో మనం సహనంతో ఓర్చుకుని ఎప్పుడైతే నిలబడి చేస్తామో, ఆ తర్వాత శత్రువులకి వారు విస్మయంతారని, వారే సిగ్గునంతారని, మనల్ని అన్ని విషయాల్లో కూడా ప్రభు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని ప్రభు ఈ యొక్క 40 అధ్యాయం నుంచి మనకు నేర్పించిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకి కుడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నల్లజర్లో సాయంత్రం జరిగే కూడి కొరకు ప్రార్థన చేయండి. ఆదిలాబాద్లో అక్టోబర్లో జరిగే కాన్ఫరెన్స్ వరకు అక్కడ ఏర్పాట్ల కొరకు ప్రార్థన చేయవలసిన కోరుచున్నా. ఈ సమయంలో ప్రియులు మంగళగిరి ప్రాంతం నుంచి మన పరిచయాలు కొనసాగుతున్న ప్రదీప్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేయవలసిందిగా వారిని కోరుచున్నాం. వారు ముగింపు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు అన్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గలైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైన మరి యొక్క దిన ప్రవేశంలో ఉదయకాల సమయంలో నాయన మరి నీ సన్నిధి కాంతి కలిగి ఉండటానికి నీ పాద సన్నిధిలో నీ యొక్క మాటలు నాయన మరి కీర్తన గ్రంథం 40 అధ్యాయం నుంచి
మీరు మాకు నీ దాసుని ద్వారా వినిపింపజేశారు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నాయన మరి ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా దయాపతి అని ఆయన మరి మీరు కొనియాడబడుతూ నాయన మరి మమ్మలను నాయన మరి ఎంతగానో ప్రేమిస్తూ నాయన మరి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క అభిషేకాన్ని బట్టి దాని ద్వారా నాయన మరి మేము బోధింపబడి నాయన మేము ముందుకు సాగుతున్న విధానాన్ని బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము శరీరం లేని వారముగా ఆత్మయందు ఉన్న మేము తండ్రి నాయన మరి ఆ యొక్క రివైవల్స్ యొక్క నెక్స్ట్ లెవెల్స్ నాయన మరి మేము ప్రమోట్ అవ్వడానికి నాయన మరి మీరు కృప చూపించారు. అందరం బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దానిని బట్టి నాయన మరి మేము ఉప్పొంగగా మేము గర్విష్ఠులు విషయంలో నాయన మరి లక్ష్య పెట్టిన వారముగా మమ్మల్ని చేస్తున్న విధానకై స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, హెచ్చింపు పోగు నిమిత్తం నాయన మరి కొంతమందిని శాతాను దూతగా నాయన మీరు ఉంచారు. అది మేలు కొరకే అని మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు ఎలా స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మీరు శ్రమల ద్వారా విధేయత చూపించారు, మౌనంగా ఉన్నారు నాయన మరి శత్రువులు విస్మయం ముందు లాగున నాయన మరి మీరు ఆరోహణుడయ్యారు. అందరి బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ రీతిగా ప్రభువా మరి మంచి పోరాటం విశ్వాస సంబంధమైనదని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా అవును తండ్రి, ఆ ప్రవచనాల ద్వారా మేము పోరాడే మంచి పోరాటములు మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప విజయాన్ని బట్టి నీకు ఎలా స్తోత్రము తండ్రి. అవును ప్రభా, గర్విష్ఠులు వారి హెచ్చింపు నాయన మరి వారి దౌర్భాగ్యమే, కానీ అది వాళ్ళు తెలుసుకున్నట్లు నాయన మరి వారికి నీవు బయలుపరచబడతావు, నువ్వు ప్రత్యక్షపరచబడతావు. తిరిగి మరలి నాయన మరి వారు యొక్క సహవాసములు కొనసాగటానికి నాయన మరి కృప చూపిస్తారు. అయినప్పటికీ వారి యొక్క అవయవాలను దుర్నీతికి సాధనాలుగా నాయన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభువా వారు ఎదురాడువారుగాను, నీ రాకడు త్వరపెట్టని జనములో చేరిన వారుగాను, సాతానుల అనుచరులుగాను మారిపోతారు తండ్రి. అలాంటి విషయాల్లో జ్ఞానం కలిగి నాయన మరి మేము స్వస్థ బుద్ధి కలిగి నాయన మరి జీవించే నిమిత్తం మీరు కృప చూపించి సహాయం చేయండి నాయన. మరి ఫిలదెల్ఫియా పరిచర్య ద్వారా మీరు నాయన మరి మాకు అనుగ్రహిస్తున్న యొక్క గొప్ప వాక్య సత్యాలను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం. నీ దాసుని ఇంకా బలపరచండి. పలు ప్రాంతంలో నాయన మరి మీరు ప్రవక్త యొక్క అభిషేకాన్ని అందరూ కూడా ఆహ్వానించడానికి ఆయన ప్రతి ఒక్కరికి నాయన మరి ప్రతి ప్రాంతము వారికి నాయన మీరు అనుగ్రహ ఐశ్వర్యముగా మారమని వేడుకుంటున్నాం. ఆయన ముందున్న జరగవలసిన ప్రతి పరిచర్యలు మీరు తోడుగుండి సహాయం చేయండి నాయన. మరి అనుసరిస్తున్న సేవకుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన మరి నీ యొక్క నాయన ఆహారంతో తృప్తిపరుస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం. ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగా తండ్రి, మీ యొక్క అభిషేక తైల్యం మరి మా పాద మస్తకాన్ని నాయన మరి మీరు తడుపుతుండగా మేము సంతోష గానముతో నాయన నూతన కీర్తన నాయన మరి మేము పాడుతున్నాం తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు. అవును నాయన, మీరు మమ్మల్ని విమోచించారు గనుకనే తండ్రి మీరు మా పట్ల ప్రేమ చూపిస్తున్నారు. ఈ సత్కార్యాల్లో నాయన మరి పాల్పంపులు దయచేస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం. ఎదురాడు వారి విషయంలో నాయన మరి
జ్ఞానం కలిగి మసులు కొనటానికి మీరు కృప చూపించాలి. ఆయన మరి మీ యొక్క అభిషేకం అందు ఏకత్వం కలిగిన జ్ఞాన విషయంలో ఏకత్వాన్ని పొందటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న సంపూర్ణ బహుమానాన్ని బట్టి నీకు వేళ స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మేము శరీరం అందే లేని వారముగా నాయన మరి మీరు మాకు తయారు చేశారు. అందును బట్టి నీ స్తోత్రం. అబ్రహాము కంటే గొప్పవారుగా ఎంచితే నాయన మరి అది అంత దౌర్భాగ్యము నాయన మరి రాత్రికాల సమయంలో కూడా మీరు మాకు వినిపించారు. అవును ప్రభా, సత్యవాక్యాన్ని సరిగా విభజించడమే కాదు నాయన, వాటిని హృదయంలో ఉంచుకోవడానికి నాయన మీరు ఏర్పాటు చేసిన పరిధుల విషయమే నీకు వెళ్ళేస్తాం. అవును ప్రభా, అట్టి కృపను మాకు అనుగ్రహించిన విధానకే స్తోత్రం. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా మీరు మాకు అనుగ్రహించిన యొక్క నాయన ఆనందం కొరకే నాయన మరి ఈ లోకంలో కొన్ని విషయాల్లో నాయన మరి ఇబ్బంది పాలు కలగజేసినప్పటికీ వాటి విషయంలో నాయన మరి జ్ఞానం కలిగి మసులుకొనడం ద్వారా నీతి అయిన మైమరుపు నాయన మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్న విధానానికే స్తోత్రములు. ముందు నాయన మరి నీ యొక్క రివైవల్స్ యొక్క నెక్స్ట్ లెవెల్ని నాయన మరి మేము అనుభవిస్తుండగా మీరు కృప చూపించారు. నాయన మరి నీ యొక్క క్రీస్తునే బండ మీద నిలబడి వాటన్నిటి విషయంలో నాయన మరి మేము జ్ఞానం కలిగి జీవించడానికి మీరు కృప చూపించండి. ఈ దాసుని బలపరచండి. చేరవచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన ఇంకా అనేక మంది నాయన నూతన ఆత్మలు మీ బిడ్డ ద్వారా ఆకర్షింపబడి నాయన అనేక మంది సత్యంలోనికి నడిపింపబడి ఈ యొక్క కృపా సువార్త నాయన మరి చూడు గ్రేస్ని నాయన మరి వారు నాయన మరి నిజమైన గ్రేస్ వీటన్నిటి విషయంలో కూడా నాయన జ్ఞానం కలిగి నాయన వారి విషయంలో నాయన మీరు కృప చూపిస్తున్న విధానకే స్తోత్రము తండ్రి. ఈ పరిచర్యను తండ్రిని విడిచి నాయన మరి చేస్తున్న పరిస్థితుల్లో కూడా నాయన మరి ఎంత డిస్టర్బ్ అయినప్పటికీ నీ బిడ్డను నాయన మరి మీరు ఎంతో హత్తుకొని నాయన మరి మీరు ఏది దాచకుండా నాయన బిడ్డ ద్వారా మీరు అనుగ్రహిస్తున్న నాయన మరి ఆ యొక్క గొప్ప బహుమానాన్ని బట్టి నాయన మరి ఆహారాన్ని బట్టి నీకు వెళ్ళేస్తాం. మేము భుజించి బలము నొంది నాయన మరి మీ యొక్క ఏర్పాటు విషయంలో నాయన మరి పనిముట్లుగా సాధనాలుగా అవయవాలుగా ఈ యొక్క సత్కార్యాల్లో విరివిగా పాల్గొనడానికి మీరు చూపించి సహాయం చేయమని మరి ఒకసారి నేను అన్ని ప్రాంతంలో నేను మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డ ద్వారా జరిగిస్తున్న పరిచర్యను వేగవంతం చేసి వ్యాప్తి చేయటంలో నాయన మరి మీరు ఎంత మాత్రము ఆలస్యం చేయరని నాయన విశ్వాసంతో పలుకుచుండగా నాయన మీరు కార్యాలు జరిగించమని ఉదయకాల సమయంలో నాయన మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని మరి ఒకసారి మేము నెమరు వేసుకొని వాటి హృదయంలో పదిరిపరుచుకుని ఆ రీతిగా జీవించడానికి ప్రవర్తించడానికి మీరు కృప చూపించమని నాయన మరి జుమ్కుల్లో చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ఉండాలిగా ఆశీర్వదించి దీవించండి. వారు చేస్తున్న పనిపాట్లలో మీరు తోడుగొనండి. జ్ఞానం కలిగి నాయన మరి మసులుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని మరొకసారి నాయన మరి మీరు ఇచ్చిన వర్తమానానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన ఉదయకాల సమయంలో వర్తమానాన్ని నాయన మరి ఇది నా యొక్క జీవితంలో నాయన మరి మేము ఆ రీతిగా అన్వయించుకొని జీవించడానికి మేలు అనుభవించడానికి మీరు కృప చూపించండి. మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తునామమున అతినంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. మేము ప్రార్థన చేసిన ప్రియులు ప్రదీప్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వీళ్ళందరికీ వందనాలు. వందనాలండి. వందనాలండి. వాక్యం అందరికీ వందనాలు.